బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఆ నిందితుల్లో ఒకడు మైనర్. ఇవాళ 10th ఎగ్జామ్ కూడా రాశాడు ఆ నిందితుడు. ఈ నెల 9వ తారీఖున బాలికను తల్లిదండ్రులు మందలించడంతో కోపంతో ఆమె వీరపనేనిగూడెంలోని స్నేహితురాల ఇంటికి వెళ్ళి అక్కడ ఉంది. రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో బాలికను మాయమాటలతో అపహరించి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 3 రోజుల పాటు బాలికపై ఆ యువకులు లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 3వ రోజు కేసరపల్లి శివార్లో స్నేహితులతో కలిసి మళ్ళీ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 4 రోజుల తర్వాత ఆటో ఎక్కించి విజయవాడలో ఆ యువకులు దించేసి వెళ్ళిపోయారు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో ఆటో డ్రైవర్ ఆమెను పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఇంత దుర్మార్గానికి పాల్పడ్డ 8 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారా? ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? పోలీసులకి ఈ కేసులో దొరికిన ఆధారాలు ఏంటి? ప్రస్తుతం వాళ్ళు 8 మంది కూడా గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన నిజంగా అందరూ ఉలిక్కి పడేలాగా చేసింది. అమరావతి ప్రాంతం, విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి గన్నవరం లాంటి ఒక నియోజకవర్గంలో 8 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 8 మంది ఒక మైనర్ బాలిక మీద అత్యంత దారుణంగా 3 రోజుల పాటు, 3 రోజులు కాదు 4 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేయడం అనేది కలకలం రేపుతుందని చెప్పాలి. అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన ఒక్కసారిగా ఉలికి పాటు గురి చేసేలా చేసింది. వాస్తవంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ కేసు ఎలా బయటకు వచ్చిందంటే పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే కేసు అంతా బయటకు వచ్చింది. ఈ నెల 9వ తేదీ అంటే మార్చి 9వ తేదీన గన్నవరం మండలం కేసరపల్లి వీరపై గూడెం వద్ద తన స్నేహితురాల ఇంటి నుంచి బయటికి వచ్చి తన ఇంటికి వెళుతున్న క్రమంలో 8 మంది ఆమెను అపహరించి శివారు ప్రాంతానికి తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా 3 రోజుల పాటు ఆమెని గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత రోజు అక్కడి నుంచి కేసరపల్లి, గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి తీసుకువెళ్ళి అక్కడ కూడా ఆ ఊరి శివారుకు వెళ్ళి ఎవరూ లేని చోట్లకి తీసుకెళ్ళి 1 రోజు పాటు ఆమెని గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత తన స్నేహితుని వద్దకు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. 8 మందితో కూడిన స్నేహితులతో ఇంకా కొంతమంది స్నేహితులు కూడా పిలిపించి వాళ్ళు కూడా గ్యాంగ్ రేప్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. తర్వాత 4 రోజుల తర్వాత ఒక ఆటో ఎక్కించి ఆమెని విజయవాడలో దింపాలంటూ ఆటో డ్రైవర్ చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ ఆ మైనర్ బాలిక కొంత సాహసంతో అని చెప్పాలి. ఎందుకంటే 4 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన ఆమె కొంత ధైర్యం చేసుకుని ఆటో డ్రైవర్కి అంత విషయం అంతా చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లాలని చెప్పడంతో ఆటో డ్రైవరు విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లడంతో కేసు పోలీసులు ఆత్కూరు పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు పోలీస్ స్టేషన్కి పంపించితే అక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పూర్తిగా అటు వీరపనేనిగూడెంతో పాటు ఇటు కేసరపల్లి ప్రాంతాల మొత్తం సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత 8 మందిని పోలీసులు ఆత్కూరు పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అత్యంత దారుణమైన సంఘటన ఏంటంటే ఆ 8 మందిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అంతేకాదు ఈ ఏడాది అతను ఆ గ్యాంగ్ రేప్లో పాల్గొని తెల్లవారుజామున వచ్చి 10th ఎగ్జామ్స్ అతను రాస్తున్నాడు. 10th క్లాస్ చదువుతున్నాడు. 10th ఎగ్జామ్ రాసి తిరిగి మళ్ళీ వెళ్ళి గ్యాంగ్ రేప్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. 4 రోజుల తర్వాత బాధిత మైనర్ బాలిక ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళ 8 మందిని అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఇది అత్యంత దారుణమైన ఘటన అని చెప్పాలి. మరోవైపు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఈ ఘటన మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత, మహిళా సంఘానికి సంబంధించినటువంటి సొంగర్ ప్రథమశ్రీ కూడా కొద్దిసేపు క్రితమే ఆ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు వివరాలు తీసుకుని మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఘటన మీద హోంమంత్రి అనిత స్పందించాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినపడుతుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాలు అయితే ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ అమరావతి ప్రాంతం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అంతా తిరిగే ఒక ఈ విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాలు, విజయవాడని ఆనుకుని ఉండే గన్నవరం రాజేష్ ఇంట్లో నుంచి ఆ బాలిక ఎందుకు వెళ్ళిపోయింది? 3-4 రోజులు ఆ బాలిక కనపడకపోతే అంటే ఇంట్లో చెప్పి వెళ్ళిందా, కోపంతో వెళ్ళిందా, లేదా స్నేహితురాల దగ్గరికి వెళ్ళిందా? మరి ఇంట్లో వాళ్ళు 4 రోజుల నుంచి ఎందుకు పట్టించుకోలేదు? అంటే వాస్తవంగా తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తిరిగి తన ఇంటికి వెళుతున్న క్రమంలోనే వాళ్ళు కిడ్నాప్ చేసి బాలికని ఈ గ్యాంగ్ రేప్ అయితే చేయడం జరిగింది. మిస్ అయిన తర్వాత అంటే 9వ తేదీన బాలిక మిస్ అయింది కాబట్టి ఆ మిస్ అయిన కేసును కూడా తల్లిదండ్రులు కేసు కూడా పెట్టారు. తన కూతురు మిస్ అయిందని కూడా వాళ్ళు కేసు కూడా పెట్టారు. ఆ కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. ఆ కేసుతో పాటుగా రెండోది ఆత్కూరులో సీసీ కెమెరా ఫుటేజ్ అంటే బాలిక ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు ఆధారంగా చేసుకుని ఆ మిస్ అయిన బాలిక గ్యాంగ్ రేప్ గురైన బాలిక ఒకటే అని నిర్ధారించుకున్న తర్వాత
పోలీసులు విచారించే కోణాన్ని మార్చుకుని గ్యాంగ్ రేప్ చేశారు కాబట్టి ఆ కోణంలో పోలీసులు విచారణ చేసి సీసీ ఫుటేజ్ ద్వారా 8 మందిని అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళారు, ఎక్కడ కూడా వాళ్ళతో బయటకు వెళ్తున్నామని, ఎవరితో స్నేహితురాలతో బయటకు వెళ్తుందని ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం పక్కన ఉన్నటువంటి ఒక కిలోమీటర్ దూరం ఉన్నటువంటి తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తిరిగి తన ఇంటికి వెళ్తున్న క్రమంలోనే కిడ్నాప్ చేసి ఈ విధంగా చేశారు అని పోలీసులు కూడా చెబుతున్నారు. ఇంకా అఫీషియల్గా పోలీసులు ఇంకా అధికారిక ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. పెట్టిన తర్వాత ఇంకా లోతుగా ఈ విషయాలకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, గ్యాంగ్ రేపుకు సంబంధించిన అంశాలు పోలీసులు వెల్లడించే అవకాశం కనబడుతుంది. మైనర్ బాలిక కావడం, రెండోది ఆ 8 మందిలో ఒక మైనర్ ఉండడంతో పోలీసులు కొంత గోప్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మైనర్ బాలిక వ్యవహారం కావడంతో ఎక్కడ కూడా విషయాన్ని బయట మైనర్ బాలిక కాబట్టి ఆ వివరాలను పోలీసులు మీడియా వెల్లడించడానికి అవకాశం లేదు. కానీ ఇంతటి ఘోరం అక్కడ జరిగింది అని తెలిసిన తర్వాత, అంటే వాళ్ళ మధ్య తిరుగుతున్నటువంటి 8 మంది రోజు వాళ్ళు చూస్తుంటుంటారు, ఇంత ఘోరంగా ఇంత రాక్షసత్వంగా వ్యవహరించారని తెలిసిన తర్వాత అక్కడ స్థానికుల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి వాళ్ళ ప్రవర్తనపై? బాలిక తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి. ఎందుకంటే ఇంత దారుణం, అంటే ఒక రాత్రిపూట కిడ్నాప్ చేసినప్పటికీ 4 రోజుల పాటు వాళ్ళు 8 మంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారంటే ఎంత వ్యూహాత్మకంగా వాళ్ళు కిడ్నాప్ చేయడం, రెండోది ఎవరూ తెలియని ప్రాంతాన్ని తీసుకువెళ్ళి ఇవన్నీ వ్యూహాత్మకంగా చేశారు. వాళ్ళలో 8 మందిలో కొంతమంది మీద ఆల్రెడీ గంజాయి కేసులు కూడా అటు గన్నవరంతో పాటు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు ఉన్నట్టుగా పోలీసులు కూడా నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇది గంజాయి సేవించే బ్యాచ్తో పాటు అతని స్నేహితులు, వాళ్ళతో ఉన్నటువంటి స్నేహితులు కలిసి చేసినటువంటి గ్యాంగ్ రేప్ గాని పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. పూర్తి సమాచారం అయితే పోలీసులు రాబట్టారు, కానీ పూర్తి స్థాయిలో అంత అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ఒక 2 రోజులు సమయం పడుతుందనేది పోలీసుల నుంచి చెబుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 మందిని ఉరిశిక్ష విధించాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రోహిత్. రైట్ రాజేష్, ఘోరమైన ఘటన ఇది కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో జరిగింది. మైనర్ బాలికపై 8 మంది యువకులు ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడు మైనర్, ఇవాళే 10వ తరగతి ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఈ నెల 9వ తారీఖున ఆ బాలికను తల్లిదండ్రులు మందలించడంతో ఆ బాలిక వీరపనేనిగూడెంలో స్నేహితురాలి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ బాలికను మాయమాటలతో అపహరించి అత్యాచారానికి పాల్పడి వాళ్ళ అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు మళ్ళీ తమ స్నేహితుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళతో కూడా ఈ సామూహిక అత్యాచారాలకు పాల్పడేటట్టు చేసి ఆ తర్వాత ఒక చోట వదిలేయడంతో ఆటో డ్రైవర్ ఆ బాలికను ఆటోలో ఎక్కించుకున్న తర్వాత ఆ బాలిక పరిస్థితి చూసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితులందరూ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎవరెవరు ఏమేమి మాట్లాడారో చూద్దాం. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఒక మైనర్ బాలిక పైన గంజాయి మత్తులో మైనర్ పేరున్నటువంటి యువకులు కానీ చాలా చిన్న కుర్రవాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ వివిధ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడపిల్లని నిర్బంధించి ప్రలోభపెట్టి గంజాయి మత్తులో అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని చాలా ఫాస్ట్గా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు ఉన్నతాధికారులందరూ కూడా ఛేదించడం జరిగింది. దానికి అభినందిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గంజాయి అనేది విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకిపోయింది. ఇంతకుముందు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గంజాయి అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుందని విమర్శించినటువంటి ఇప్పటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజున గంజాయి విక్రయాలని అరికట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంమంత్రి అనిత గారు ఆవిడ పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు. బందరు రోడ్డు అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులతో గంజాయి నియంత్రణ ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పి, అటువంటిది వీళ్ళు నియంత్రించలేనటువంటి చాతగాని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో, విజయవాడలో ఎలాగో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం, గంజాయి మత్తులో అత్యాచారాలు చేయడం కానీ, బ్లేడ్ బ్యాచ్ పీటరేగిపోవటం కానీ, మరి ఇతర క్రైమ్
పాల్పడటం కానీ అదే ఇప్పుడు కూడా పునరావృతం అవుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడమే కనిపిస్తూ ఉంది. ఇది గంజాయిని మత్తు పదార్థాలని అరికెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఆదాయం పెంచుకోవడంతో పాటు బెల్ట్ షాపులు అడ్డగోలుగా పెరిగిపోయింది. దాన్ని కూడా